ఆయన ఇదిగో నేను వెలుగై ఉన్నాను కనుక మీరు కూడా వెలుగులోనికి రండి అని పిలుస్తూ ఉన్న ప్రతి వారు కూడా చీకటి సంబంధులని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియులరా, లోకము నుండి మనము దేవునిలోనికి వేరవ్వాలి. లోకము నుండి దేవునిలోనికి వేరైనటువంటి ప్రతి వారిని కూడా క్రైస్తవులు అని పిలుస్తారు. నిజ క్రైస్తవులుగా మనం పేరుగాంచాలి అంటే దేవుని యొక్క సిలువ దుష్టుల ఆలోచన చెప్పిన నడువక పాపుల మార్గమును నిలువక అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, కనుక దుష్టులు జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నాం కనుక ఎంతకాలం మన సొంత నిర్ణయాలు, ఎంతకాలం మనము మన యొక్క సొంత అభిప్రాయాలతో మన జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటాం. ప్రియులారా, అలా కాకుండా మన జీవితాలకు ఒక ఆధారభూతుడు ఉన్నాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము ఆఖరి 15 వచనాల్లో చూస్తే ప్రియులరా, ఆయన ఆది సంభూతుడై సర్వ సృష్టికి ఆధారభూతుడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. కనుక ఆయన అదృశ్య దేవుడు, ఆది సంభూతుడైనటువంటి వాడు, సర్వ సృష్టికి ఆధారభూతుడైనటువంటి వాడు ఆయనే అని పరిశుద్ధ గ్రంథము తేటతెల్లలుగా చెబుతోంది. ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, కనుక ఆయన వాక్యాన్ని ఇదిగో మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నారు. ఆ వాక్యాన్ని మీరందరూ కూడా చదవండి, వాక్యాన్ని ధ్యానించండి, మీ మధ్యలో ఆ వాక్యాన్ని ఉంచుకోండి. ఎందుకంటే ఆ వాక్యము మన పాదములకు దీపము అని దేవుని యొక్క సన్నిధిలో మాట్లాడుచు ఉంది వాక్యం. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, చాలా ప్రయాసతో చాలా కష్టముతో ఎంతో డబ్బును వెచ్చించి దేవుని యొక్క సేవకులు ప్రసాద్ గారు, మరి వారి యొక్క సతీమణి గారు, మరి సేవకులు, మరి సంఘస్థులు, మరి చాలా దూర ప్రాంతం నుండి మీ యొక్క గ్రామానికి మీ మీద ప్రేమతో నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించడానికి, మరి తప్పుదోవ పడుతున్నటువంటి వారిని దేవుని యొక్క మంచి మార్గంలోనికి నడిపించడానికి మరి పూనుకున్నటువంటి ఈ గొప్ప కార్యాన్ని మీరందరూ అభినందించాలని ప్రభుత్వం మీకు మనం చేస్తున్నాను. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క సిలువ సువార్తను మనమందరము కూడా ఈ రోజున కలిగి ఉండాలి. సిలువలో ఉన్నటువంటి శక్తిని మనం తెలుసుకోవాలి. సిలువలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభావాన్ని మనమందరము తెలుసుకోవాలి. ప్రభునందు ప్రియులారా, ఎందుకంటే ఆయన మన కోసము చనిపోయి సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. మనందరినీ కూడా ఆయన మరలా తన వారసులుగా చేసుకుంటానని సెలవిచ్చాడు. ప్రియులారా, మాట ఇచ్చినటువంటి దేవుడు తప్పకుండా ఆయన తిరిగి వస్తాడు. కనుక ఇదిగో దేవాతి దేవుడు మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఇదిగో ఆయన ఎంత ఘోర పాపినైనా కూడా క్షమిస్తారని సెలవిచ్చాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. మొదటిగా క్షమించడం అనేటువంటి జీవితం. యేసుక్రీస్తు ప్రభువు వారి కల్వరి శిలువలో ఆయన రక్తాన్ని కారుస్తూ, ఆయన అమూల్యమైనటువంటి పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి రక్తాన్ని కారుస్తూ, ఆ రక్తములో ఉన్నటువంటి మొదటి లక్షణము దేవుని యొక్క ప్రియులారా గమనించండి. దేవుని యొక్క రక్తములో ఉన్నటువంటి మొదటి లక్షణం క్షమాపణ అనేటువంటి లక్షణం. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనమందరము కూడా కలిసిమెలిసి అన్యోన్యంగా సమాధానంగా శాంతిగా సామరస్యంగా మరి ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క సిలువలో ఉన్నటువంటి సమాధానం మనలో లేదు. దేవుని యొక్క రక్తములో మనం కడగబడలేదు. దేవుని యొక్క సిలువ మహత్యం మన ప్రభావంలో లేదు. కనుక దేవుని సిలువ మన ఒంటిలో ఉండాలి. దేవుని మార్గంలో మనం నడవాలి. ఆయన యొక్క రక్తంలో కడగబడాలి. ఆయన సన్నిధిలో పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది రక్షింపబడాలి. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అటువంటి సువార్తను ఈ రోజున సేవకులు మీ గృహానికి తీసుకుని వచ్చారు. కనుక ఈ సువార్తను నమ్మిన ప్రతి వారు కూడా ఈ రోజున మీరందరూ కూడా ధన్యులని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. కడారి కోట ఉదయకాల సమయంలో ప్రవేశనామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నామండి. మీ గ్రామానికి మేము ఎందుకు వచ్చాము అంటే, మేము తెలుసుకున్న రక్షకుని పరిచయం చేయడానికి మేము వచ్చి వచ్చాం. దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క మాటను మీకు తెలియచేయడానికి వచ్చాం. మీ గ్రామం అంటే నాకు చాలా ఇష్టము. నేను మీ అందరికీ తెలుసు, కూరగాయల ప్రసాద్ని. ఈరోజు సమస్తాన్ని వ్యాపారాలన్నీ విడిచిపెట్టేసేసి దేవుని సేవకు వెళ్ళిపోయాను. మీ గ్రామం, గ్రామస్తులు, మీ బిడ్డలందరూ అంటే నాకు చాలా ఇష్టము. కనుక ఈ మధ్యాహ్న సమయంలో మీ అందరికీ కూడా బట్టలు ఇవ్వాలని, ఆడవారికి చీరలు, మగవారికి బట్టలు, చిన్నపిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వాలని ఆశపడి ఇవన్నీ తీసుకుని వచ్చాం. దేవుని యొక్క మాటలు విని ఇవన్నీ కూడా దేవుని ప్రేమ చొప్పున మేము చేస్తున్నాం. దేవుడు మనుషుల మీద ఏ ప్రేమ చూపించాడు అంటే, తన రక్తము చెల్లించి పాప క్షమాపణ నిమిత్తమై ఈ రోజున మానవుని రక్షణ కొరకు దేవుడు చనిపోయాడు.
ఆ శిలువలో ఆయన చెప్పిన ప్రేమే. ఆ ప్రేమను పొందుకొని మేము కూడా ఆ ప్రేమను మీకు చూపించాలని, ఏదో చిన్న సహాయం చేయాలని చిన్నది మీ యొక్క ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రామంలో ఉన్న అందరూ, ఈ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా ఈ స్థలానికి వస్తే ఒక్కసారిగా మీ అందరికీ కూడా వస్త్రాలు ఇవ్వబడుతున్నాయి, పిల్లలందరికీ కూడా బిస్కెట్ ప్యాకెట్లు కూడా ఇవ్వబడుతున్నాయి. ఇవన్నీ కూడా మీరు తీసుకుని సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఈ గ్రామంలో చాలా సంవత్సరాలు నేను వ్యాపారం చేశాను, మీకు తెలుసు. చాలా సంవత్సరాలు మీ యొక్క పంటలు తీసుకెళ్లి మీ రోడ్ లేని సమయంలో కూడా నేను పనసకాయలు తీసుకునేవాడిని. ఇంత ఈ గ్రామం అంటే నాకు చాలా ప్రేమ, చాలా ఇష్టం. గతంలో కూడా చాలా గంగాళం మీదకి కూడా నేను కొన్ని సిమెంట్ బత్తాలు కూడా ఇచ్చాను. ఎందుకంటే మీ గ్రామం అంటే నాకు చాలా ఇష్టం. ఈ ఎవరి మాట కూడా నేను సరిగా తీయను. కనుక అందరూ కూడా నన్ను ప్రేమించారు. ఈ ప్రేమ నేను ఒకరి చేత ప్రేమింపడ్డాను. ఎవరంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ ప్రేమ చేత మీకు అందరికీ కూడా ప్రేమ తెలియపరుస్తూ ఆ ప్రేమపూర్వకమైన చిన్ని కానుక మీకు ఇవ్వాలని ఆశపడిచ్చాను. మీరేమీ కూడా చెల్లించవలసిన అవసరం లేదు. ఇక్కడికి రండి, ఈ స్థలానికి వచ్చి ఒక 5-10 నిమిషాలు మాత్రమే నుండి దయచేసి మీరు తీసుకుని వెళ్ళిపోవచ్చు. దయచేసి నా మాటలను గ్రహించాలి. పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ రండి ఈ యొక్క స్థలానికి. దయచేసి వేమవారు కూడా రావాలి. వేమపంట గారు అంటే నాకు చాలా ఇష్టమైన. తండ్రి గారి కుమారులు కూడా ఈ స్థలానికి రావాల్సింది కోరుతున్నాను. సహోదరులు కూడా రావాలి. దేవుడి సందులో ఇక్కడ దేవునికి మాటలు తెలియపరిచి మీకు ఇవ్వాల్సినవి ఇచ్చి వెళ్తారు. రండి. నాళ్ళు నీవు జీవించినా గాని ముందు లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. తీర్పు దినమునందు ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందు ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా? నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. ఇంతకు ముందు వచ్చాం, ఒకసారి తెలుసా మీకు ఆ సంగతి? అది కూడా తెలియదు, ఎందుకంటే చాలా కాలం అయింది. మరలా మిమ్మల్ని ప్రేమించి అయ్యగారు అంటూ ఉన్నారు, నాకు ఈ గ్రామం అంటే ఇష్టం, ఈ గ్రామం అంటే ప్రేమ, ఇక్కడ నా వ్యాపారం చేశాను, ఇక్కడ నేను చాలా అందరికీ తెలుసును అని చాలా మందికి చెప్తున్నారు అయ్యగారు కదా. ప్రసాద్ అయ్యగారు అంటే తెలుసా మీకు? అమ్మా, కూరగాయల ప్రసాద్ గా తెలుసా మీకు? తెలుసు కదా. వెరీ గుడ్. ఇప్పుడు ఆ కూరగాయల ప్రసాద్ గారు ఆ కూరగాయల్ని పక్కన పెట్టారు. ఏంటి ఆయనకున్నటువంటి ఆస్తుల్ని, అంతస్తుల్ని, అధికారాన్ని అంతటిని పక్కన పెట్టేసి యేసయ్యను తెలుసుకున్నారట. ఎవరినండి? చెప్పాలి, యేసయ్యను తెలుసుకున్నారు. ఆ యేసయ్యను తెలుసుకుంటే అవన్నీ పక్కన పెట్టవలసిన పనే ఉంది, అసలు పెట్టవలసిన వద్దు కదా. కానీ ఆయన పక్కన పెట్టడమే కాదండి, మిమ్మల్ని ప్రేమించి దుప్పట్లో, చీరలు, బిస్కెట్ ప్యాకెట్లు, ఏమండి ఇవన్నీ కొనుక్కొచ్చారండి. ఎంత మంచి ప్రేమ అండి, అవునా కదండి? మంచి ప్రేమ కదా కూరగాయల ప్రసాద్ది, అవును కదా. మరి అంత మంచి ప్రేమ ఆయన మీ పైన చూపించటానికి అంత మంచి మనసు ఆయనకి ఎలా వచ్చింది?
అంత మంచి మనసు ఆయనకి ఎలా వచ్చింది? యేసయ్యను తెలుసుకున్నట బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యను తెలుసుకున్నట బట్టి హల్లెలూయా. యేసయ్యను తెలుసుకున్నారు కనుక ఆయనకి మంచి మనసు దేవుడు యేసయ్య ఇచ్చారు. ఆ మంచి మనసుతో ఇదిగో నాకు ఇష్టమైన గ్రామము, ఏం గ్రామం ఇది? కడారికోట కదమ్మా. ఈ కడారికోటలో ఉన్నటువంటి ప్రజలందరికీ నేను సహాయం చేయాలని ఆయన మంచి హృదయంతో మన మధ్యకి వచ్చారు. ఆయనకు సహా చప్పట్లు కొడదాం అందరం. ఎందుకు కొట్టాలి? మంచి మనసుతో మమ్మల్ని తీసుకొచ్చారు, మిమ్మల్ని ఇక్కడ పిలిచారు కదా. ఇది చాలా ప్రయాస, ఊరకనే రాలేదు. ఇది ఇప్పుడు ఆ వ్యాన్ ఎక్కుతుంటే మాకు ఎంత భయం వేసిపోయిందో. ఆ వ్యాన్ ఎంత ఆయిల్ కాదు తెలుసండి? ఒక్కో దాంట్లో 3,000 రూపాయలు ఆయిల్ కొట్టించారు. ఇప్పుడు అందులో ఊరకనే వస్తుందా ఆయిల్? రాదు కదా. అది ఖర్చు పెట్టడమే కాదు, ఏమండి దుప్పట్లు తీసుకొచ్చారు, చీరలు, మంచి చీరలు తీసుకొచ్చారు. అది బేస్లో చెప్తున్నాను. పిల్లలు చెప్పండి. మంచి పిల్లలు మీరు, చాలా మంచిగా కూర్చున్నారు, చాలా వినయంగా ఒబీడియన్స్ గా ఉన్నారు. చాలా మంచిది. దేవుడు మిమ్మల్ని రక్షించి ఆదరించి అద్భుతమైన కార్యాలు మీ ఎడల జరిగించును గాక. మంచిది. ఇలాగా మీ మధ్యకి మేము రావడానికి ఇది రెండోసారి వచ్చాం. మరలా మేము మూడోసారి వచ్చినప్పుడు మీలో యేసయ్యను తెలుసుకోకుండా ఎవరు ఉండడానికి వీల్లేదు. కూరగాయల ప్రసాద్ గారు యేసయ్యను తెలుసుకుని ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి మీ మధ్యకి ఎలాగొచ్చారో అలాగనే మేము కూడా, ఇదిగో సామ్యేలయ్య గారు, ఇదిగో ఈయన రంగరాజు గారు, ఈయన రాజుల నుంచి యేసయ్యను నమ్ముకున్నారు. ఈయన వేరే విధానంలో ఉన్నటువంటి మార్గంలో ఉన్నటువంటి ఆ విధానాన్ని నుంచి యేసయ్యను నమ్ముకున్నారు. అలాగే ప్రసాద్ అయ్య గారు యేసయ్యను నమ్ముకున్నారు. ఏమండి మేము అందరం యేసయ్యను నమ్ముకుని ఎక్కడ పాలకొల్లు నుంచి వచ్చాం. మేము తెలుసా మీకు పాలకొల్లు ఎక్కడ? భీమవరం తెలుసా? నరసాపురం, పాలకొల్లు నరసాపురం నుంచి వచ్చాం. ఎందుకు 4 గంటల ప్రయాణం, మాకు 4 గంటల ప్రయాణం. అంత కష్టపడి ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే మా హృదయాలు ఆ యేసయ్యకి ఇచ్చాము. ఏమి ఇచ్చామండి? మా హృదయాలు ఇచ్చాం. మీ ఆస్తులు ఇమ్మంటలేదు, మీ ఇల్లు ఇమ్మంట. అంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. నిరాకార దేవుడు, నిత్యమైన దేవుడు, నిరాకార దేవుడు, నిత్యమైన దేవుడు, నింగి నేలకు సర్వం నిలిచి ఉన్న దేవుడు, నింగి నేలకు సర్వం నిలిచి ఉన్న దేవుడు. యేసంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. యేసంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. సర్వజనులారా ఆలకించుడి, సత్యమైన దేవుని గమనించుడి. హల్లెలూయా. సర్వజనులారా ఆలకించుడి, సత్యమైన దేవుని గమనించుడి. సామాన్యులేమి సామంతులేమి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులు దరిద్రులు లోక నివాసులెవరైనా, ధనికులు దరిద్రులు లోక నివాసులెవరైనా, యేసంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. హల్లెలూయా. యేసంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. జన్మముందినాము మనమెందుకో, జగతిపై నివసించేదెందుకో. జన్మముందినాము మనమెందుకో, జగతిపై నివసించేదెందుకో. ఏమి జరుగుతుందో ఇంకేమి జరుగుతుందో, ఏమి జరుగుతుందో ఇంకేమి జరుగుతుందో, మర్మాలను వివరించే మహాత్ముడు మన దేవుడు, మర్మాలను వివరించే మహాత్ముడు మన దేవుడు. యేసంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. హల్లెలూయా. యేసంటే ఎవరో తెలుసుకో,
యేసు మార్గమందు నీకు నడుచుకో. స్థిరమైనది కాదు మన దేహము, చిరకాలముండదు మన భోగము. హల్లెలూయా. స్థిరమైనది కాదు మన దేహము, చిరకాలముండదు మన భోగము. పుట్టిన మనమంతా చుట్టుట కాయమురా, పుట్టిన మనమంతా చుట్టుట కాయమురా. వట్టి మాట కాదురా గట్టిది దేవుని రక్షణ, వట్టి మాట కాదురా గట్టిది దేవుని రక్షణ. యేసంటే ఎవ్వరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. హల్లెలూయా. యేసంటే ఎవ్వరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. ఆకాశం చేసినది దేవుడే, భూమిని సృష్టించినది దేవుడే. హల్లెలూయా. ఆకాశం చేసినది దేవుడే, భూమిని సృష్టించినది దేవుడే. సూర్యుడు చంద్రుడు నక్షత్ర గోళములు, సూర్యుడు చంద్రుడు నక్షత్ర గోళములు, అగ్ని వాయువులు జలములు అన్ని మనకిచ్చినాడు, అగ్ని వాయువు జలములు అన్ని మనకిచ్చినాడు. యేసంటే ఎవ్వరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. హల్లెలూయా. యేసంటే ఎవ్వరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. ప్రేమంటే ఏమిటో తెలుసుకో, జీవమంటే ఏమిటో చూసుకో. హల్లెలూయా. ప్రేమంటే ఏమిటో తెలుసుకో, జీవమంటే ఏమిటో చూసుకో. వీటికి ప్రతిరూపం నిరూపించు దైవము, వీటికి ప్రతిరూపం నిరూపించు దైవము. మన కోసం మరణించిన మన తండ్రి కుమారుడు, మన కోసం మరణించిన మన తండ్రి కుమారుడు. యేసంటే ఎవ్వరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. హల్లెలూయా. యేసంటే ఎవ్వరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. హల్లెలూయా. హల్లెలూయా. బోలో క్రీస్తు మహారాజుకి. పాపం పోవాలంటే ఈ మధ్యాహ్న సమయంలో ఈ చక్కని సమయాన్ని తెలుసుకోవాలి. ఆ ఒక్కడైనా ఎవరంటే యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే. ఏ కంట చివరి తగ్గించిన ఆ ఒక్కడైన దేవుడు ఎవరు అంటే, ఆ దేవుడు ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభు. ఆ చివరి దేవుడి యొక్క కృపను బట్టి, దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని బట్టి, దేవుడి గురించి ఎందుకు మీకు సువార్త చెప్పడానికి వచ్చాము అంటే, ఈ రోజున మీ పాపం పోవాలంటే యేసు నమ్మాలి అంటున్నాం. పాపం అంటే ఏంటంటే మనము కంటి దూరం చేసే పాపము, లేకపోతే నోటి దూరం చేసి తిట్టే బూతులు అవ్వచ్చు, లేకపోతే అనేక రకమైన చెడు కార్యక్రమాలు. నేను మొత్తం తగ్గించారండి, ఆ చివరి తగ్గించేయండి, మొత్తం ఆ చివరి తగ్గించండి, ఆ చివరిది అది ఎక్కువ. పాపం అంటే మనము ఏ దోషము ఏ అన్యాయంగా లేకుండా, ఎక్కడ మనము ఏమీ కూడా పాపం లేకుండా, పక్కవాడు మనం దోచుకోకుండా, లేకపోతే వ్యభిచారం చేయకుండా, అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా, త్రాగకుండా, తిట్టకుండా, చక్కగా మీకు హిందూ సాంప్రదాయంగా 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం ఏంటి? మోక్షము, నరకము. స్వర్గం అంటారు, దాన్ని అంటారు కదా, చాలామంది స్వర్గం అంటారు, నరకం అంటారు. అది పరలోక రాజ్యం. ఎవరు తింటారో పరలోక రాజ్యం అంటే ఈ భూలోకము ఉండగా నీతిగా ప్రవర్తించిన వారు, నీతిగా బ్రతికిన వారు మాత్రమే పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకుంటారు. ఆ పరలోక రాజ్యం సొంతం చేసుకోవాలంటే మనం ఎలా పుట్టబడ్డాం? ఈరోజు చాలామంది అనుకుంటాం మేము అలా పుట్టబడ్డాం ఎలా పుట్టబడ్డాం అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరూపం ఎలా ఉందంటే మనలాగే ఉంటాడు. ఆయన రూపాన్ని మనకి ఇవ్వడానికి ఎలాగో ఆయన కోరుకున్నాడంటే నోటి మాట చేత ఈ భూమిని, ఆకాశాన్ని, ఇందులో ఉన్న ప్రతి దాన్ని కూడా ఆయన సృష్టించాడు. ఆయన ఒకటేంటంటే ఆయన ఇవన్నీ సృష్టించిన తర్వాత అయ్యో ఇవన్నీ సృష్టించానే, నేనైతే ఏళ్ళని కదా, ఒక మనిషి కావాలని చెప్పి తన పోలిక చెప్పున మట్టిని తీసుకుని బొమ్మగా చేసి బొమ్మను లిగాన్ని అంటే బొమ్మ లిగిస్తుందా? బొమ్మ మాట్లాడుతుందండి. మన కుటుంబకి వెళ్ళి కొనుక్కుంటాం, 100 రూపాయలు 200 బొమ్మ కొనుక్కుంటాం. ఆ బొమ్మ మాట్లాడుతుందా? మాట్లాడదు. కానీ బొమ్మ మాట్లాడాలంటే ఏం చేయాలా? దాంట్లో ఏం కావాలా?
జీవం కావాలి. ఈ రోజున ఎంత ముసలివాడైనా 90 సంవత్సరం 100 సంవత్సరం ముసలివాడైనా ఆడి మంచం మీద అని అనుకో ఆ ఇంటికాడ ఉంచుకుంటాం. వాడు ఒక్కసారి జీవం వదిలేనుకోడు ఆ ఇంటికాడ ఉంచుతావా, తీసుకెళ్ళి కప్పెడుకుంటాం అంతా అడుగుతున్నావా చచ్చిపోయాని. ఆ జీవం కావాలంటే ఏం కావాలి, బొమ్మలో ఏం కావాలో జీవం కావాలి. ఆ జీవం కావాలంటే జీవం మా దేవుడు యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుడు ఆ బొమ్మలోకి ఏం చేశాడు, తన ఊపిరిని ఊదేడు కనుక ఆ బొమ్మ ఏమైంది, మనిషి అయింది. ఈ రోజున మనిషిగా మనం ఎందుకు పుట్టబడ్డాం అంటే ఎలాగంటే చూడండి, చక్కగా స్నానం చేసి మంచి పౌడర్ రాసుకుని కాసేపు వచ్చి నిలబడిన తర్వాత మనం ఎలా నలుపుకుంటే ఏమొస్తుంది అంతేనా. మనం కప్పెడితే మనం ఎందుకు కలుస్తాం, మనము మట్టిలోనే కప్పెడతాం, మట్టిలోనే కలిసిపోతాం మనం కప్పెడితే. అండ్ అలాగా మనం ఎక్కడ తీయబడ్డాం అంటే మట్టిలోంచి మనం తీయబడ్డాం. ఆ మట్టిలోంచి తీయబడ్డాం కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు ఆదామును అవును కూడా ఎలా మట్టితోనే తయారు చేశారు. ఈ రోజున మనం అందరూ కూడా మట్టి బొమ్మలమే. అర్థమవుతుందా? మనం అందరము కూడా ప్రతి ఒక్కరూ కూడా చనిపోవలసింది. ఎవరైనా బతికుండడానికి అవకాశం ఉందా? భూమిని సొంతించుకుంటాను రా బాబు, ఈ భూమి నాదే, ఈ చెట్టు నాదే అనుకున్నాడు ఎవరున్నాడా? తాత మొత్తం అందరూ కూడా వెళ్ళిపోవలసిందే. వెళ్ళేది ఎక్కడికి వెళ్తారు? అసలు ఎలా 2 మార్గాలు ఉన్నాయి. 2 మార్గాలు, ఒకటి జీవము, ఒకటి నరకము. జీవములో ఏముంటుందంటే పరలోక రాజ్యంలో ఏముంటుందంటే దేవుడు ఉంటాడు, దేవుడి సింహాసనం ఉంటుంది. దేవుడి సింహాసనం మీద ఈ యొక్క దేవుడు ఎవరైతే ఈ మట్టి బొమ్మలోకి జీవాన్ని ఊదాడో ఆ జీవం ఏం చేస్తుందంటే ఆ యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశిస్తుంది. అదే జీవము నరకంలో కూడా ప్రవేశిస్తుంది. నరకంలో ఏముంటుందంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ చచ్చిపోదామన్న జీవానికి చావు రాదు. ప్రతి జీవము కూడా ఏం చేయాలంటే మనం చచ్చిపోతే మనం కప్పెట్టి తింటే మన శరీరం మాత్రమే పోదు తప్ప జీవం ఇప్పుడు కూడా ఆత్మ ఇప్పుడు కూడా బ్రతికే ఉంటుంది. దేవుడి దగ్గర ఎప్పుడు కూడా బ్రతికే ఉంటుంది. ఆ దేవుడి దగ్గర బ్రతికి ఉండాలి అంటే ఎలా ఉండాలి? నీతిగా, యథార్థముగా. దేవుడు అన్నవాడు ఎవరు? మనల్ని ఎవరు పుట్టించారు? అసలు దేవుడు అన్నవాడు ఎవరు? అసలు మనం చనిపోతే ఎక్కడికి వెళ్తున్నాను? 2 మార్గాల్లో ఏ మార్గం వెళ్తాం మనము? దేవుడు నమ్ముకోకపోతే, దేవుణ్ణి ఆశ్రయించకపోతే, ఎవరు పుట్టించారో, ఎవరు ఈ ఆకాశాన్ని, భూమిని, ఈ మనుషులు సృష్టించిన ఆ సృష్టికతను మనం తెలుసుకోకపోతే నరకానికి వెళ్ళిపోతాం. అక్కడ ఏమవుతుంది? అగ్ని ఆరదు, పురుగు చావదు, కానీ కాలిపోతుంటుంది అక్కడ. అటువంటి మన నరకానికి వెళ్ళకూడదని దేవాది దేవుడని యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చి నా మానవుడు నేను చేతులతో చేసుకున్న ఈ మట్టి బొమ్మ ఆ నరకానికి వెళ్ళిపోయి కాలిపోతుంది, ఇది కాలిపోవడానికి వీల్లేదు అని చెప్పేసి దేవాది దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి మానవతారిగా వచ్చి మనిషిగా 33 సంవత్సరాలు బ్రతికి మానవుని యొక్క పాప విమోచన కొరికి మానవుడు చేసిన ప్రతి పాపము ఎలాగా వాయా వరుస లేకుండా తిరగడము, లేకపోతే ఇష్టాసంగా మాట్లాడటము, ఇష్టాసం తాగడము, తిరగడం, ఎన్ని తిరిగిన తర్వాత అయ్యో ఈ మానవుడు ఏం చేస్తాడంటే ఇలా చెడ్డగా ఉంటే అక్కడ పోతాడినా నరకానికి పోతాడని ఒక ఆలోచన కలిగి దేవుడు వచ్చండి తన యొక్క రక్తము చిందించి ఏం చేశాడంటే మన పాప విమోచన, శాప విమోచన ఆ కలువరిగిల్లో కొట్టివేయబడింది. చాలా మంది అంటారు పండగ చేసుకుంటే మనం ఏం చేస్తాం? మేకల్ని, కోడుల్ని కోసుకుంటాం, బలివేస్తాం. వాటి ద్వారా మనకి ఏమంత మాత్రమో కూడా పాప క్షమాపణ లేదు. పాప క్షమాపణ చేయాలి అంటే ఎవరు తెలుసా? పాపము లేని వారు చేయాలా. యేసుక్రీస్తు ప్రభు వారిలో పాపము లేదు, పరిశుద్ధత కలిగి ఉంది. ఆ పరిశుద్ధత కలిగి ఉంది కనుక ఈ రోజున వెంకటరెడ్డి కుమార్తె తెలుసు కదా, వెంకటరెడ్డి ఒకసారి లేకపోతే వెంకటరెడ్డి కుమార్తె చిన్న బిడ్డ ఎంతమ్మాయి వయసు అప్పటికి? మీ అమ్మాయి వయసు 1 year. ఆమె చావు బతుకుల్లో ఉండగా ఏం చేసింది అంటే నేను యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుంటాను, నా బిడ్డకి స్వస్థత కావాలన్న సేవకుడు దొరికితే ఆ సేవకుడు నాడు నీ కుటుంబం అంతా నమ్ముకుంటే దేవుడు స్వస్థపరుస్తాడని ఇప్పుడు సేవకుడు చేసిన ప్రార్థన ఈ రోజున ఆ కుటుంబాన్ని ఏం చేసింది? ఆ బిడ్డను బ్రతికించింది. ఆ కుటుంబాంతో రక్షింపబడింది. అల్లరిగట్ల మన వాళ్ళు కొంతమంది బిడ్డలు రక్షింపబడ్డారు. ఎందుకు? రక్షణ అనేది దేవుడిచ్చింది. దేవుడిచ్చిన రక్షణని నిర్లక్ష్యం చేస్తే ఏమను చాలా మంది ఏమనుకుంటారంటే నువ్వు దిగిపోయావా, నువ్వు వెళ్ళిపోయావా, ఎక్కడికి వెళ్ళిపోతావు, వెళ్ళిపోయేది కదా. ఇది మార్గం, ఇది మతము కాదు. మార్గం ఉందమ్మా, ఇది మార్గము. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి జీవము, ఒకటి నరకము. ఒకటి స్వర్గము, ఒకటి నరకము. ఒకటి పరలోకము, 2 నరకము. ఏ మార్గము ఎన్నుకోవాలా? ఆ మార్గాన్ని తప్ప మనము ఇది దిగిపోవడము, వెళ్ళిపోవడము,
మతం మారిపో, ఒరే నువ్వు మతం మార్చుకున్నావంటే నీకు సర్టిఫికేట్లు రావురా, నీ కులం మారిపోతురా, ఇవన్నీ ఉంటుంది. ఏమండి కూరగాయల పేరు మారిపోద్దా? చచ్చే వరకు నా పేరు నాకే ఉంటుంది, అవునా? ఏమా ఉంటుందా? మీరు ఎక్కడైనా రేపు కలిసారనుకో, అన్న బాగున్నావా అంటారు, అన్న అంటారా? ఎందుకు? నా పేరు మారదు, నా ఇంటి పేరు మారదు. ఇవన్నీ ఏంటంటే మనుషుల్ని ప్రలోభ పెట్టడానికి చేసే మాటలు. కనుక మీరు నాకు ఈ ఊరంటే చాలా ఇష్టం. ఈ ఊరి మీద నేను బ్రతికాను, వినపడుతుందా? ఈ ఊరి మీద బ్రతికాను, ఈ ఊరి మీద నేను బ్రతికాను. మీరందరూ కూడా రోడ్లు లేనప్పుడు కూడా నేను పనసకాయలు మోసుకెళ్ళి వెళ్ళేవాడిని, వర్షంలో బళ్ళాకపోయినప్పుడు భుజం మీద మోసుకెళ్ళేవాడిని, అంత కష్టపడి చేసేవాడిని. మీ ఊరు గ్రామం అంతా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ ఇష్టాన్ని బట్టి ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాను. దీని వచ్చి ఏంటంటే మీ మనసులో, మీ ఆలోచనలో యేసుక్రీస్తు ప్రభువా నువ్వు దేవుడు అట, నాకున్న బలహీనత ఇది, నా పరిస్థితి అని ఒక్కసారి దేవుడిని స్మరించుకుంటే దేవుడు మీకు కావాల్సిన ప్రతి అవస్థతో కూడా మీరు తీరుస్తాడు. ప్రతి వ్యాధిని కూడా స్వస్థపరచగలిగిన దేవుడు, ప్రతి బలహీనతను కూడా పోగొట్టుకోగలిగిన దేవుడు. కనుక ఆ దేవుడిని మీకు పరిచయం చేస్తున్నాం. మేము ఇచ్చేది ఈ యొక్క చీర కానీ, బిస్కెట్ కానీ, లేకపోతే ఏదైనా సరే పోతుంది కానీ, మేము ఇచ్చే ఈ రక్షణ మీ జీవితానికి జీవాలు కల్పించే రక్షణ. మీరు మారుమనసు పొందితే అటువంటి రక్షణలో మీరు ఉండాలని ఆశపడుతూ ఈ మాటలు తెలియపరుస్తున్నాను. ఆమె హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. ప్రజల ప్రభువా నాయనా, నీ కృప చేత వీళ్ళందరూ మీరు జ్ఞాపకము చేసుకోండి. ఇన్న ప్రతి మాట వాళ్ళ హృదయాలు తాకి యేసుక్రీస్తు వారు ఎవరని తెలుసుకునే జ్ఞానమును, అటు జ్ఞాపశక్తిని, ఆలోచన మీరు పుట్టించమని ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళకి మారు మనసు అనే రక్షణ వాళ్ళకి దయచేయండి. వాళ్ళు కూడా క్రీస్తుని వెంబడించాలి, ఆయన ఎవరో నేను తెలుసుకోవాలి. అయ్యా ఆనాడు జక్కయ్య ఎలాగైతే తెలుసుకున్నాడో అతి రీతిగా వీళ్ళు కూడా తెలుసుకుంటానికి సహాయం చేయండి. గ్రామాన్ని మీ చేతులుగా అప్పచెప్తున్నాం, ప్రజలను మీకు చేతులుగా అప్పచెప్తున్నాం, వాళ్ళకున్న అవసరతలు మీకు చేతులుగా అప్పచెప్తున్నాం. బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, దిక్కులేని వారిని ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఉదయ కాలం లేసి నయా నీ దాసుల ద్వారాగా గ్రామానికి వచ్చి నీ సువార్తను సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను అందించమన్న ప్రభువా, నీవు నైనా ఈ స్థలానికి వచ్చి నైనా నీ బిడలకి నైనా నీ దాసుల ద్వారాగా అయ్యా విలువైన మాటలను, అయ్యా జుంటి తేని తారల కన్నా మధురమైన నీ మాటలను ప్రభువా, రక్షణను గురించి నాయనా అయ్యా నాడు ప్రభు అయ్యా నాయన చీకటిలో ఉన్న మాకు నాయన యోహాను సువార్త ద్వారాగా అనేక విషయాలు మీరు తెలియపరిచారు. చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి, మరణంలో నుంచి జీవంలోకి దాటించగల గొప్ప దేవుడు అని ప్రభువా, వీళ్ళందరికీ నాయన ఇప్పుడు కనపడుతున్న వెలుగు కాదు కానీ అయ్యా అంధకార చీకటిలో ఉన్న చీకటిని ప్రభువా వెలుగుగా మార్చుకోవటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నాయన ప్రభువా, లోకంని ఎంతో ప్రేమించావు తండ్రి. అందరూ చేసిన పాపముల నిమిత్తము నాయన ఈ లోకంలోకి వచ్చి కలవరి సిలువలో ప్రాణ పెట్టిన దేవా, నీ పరిశుద్ధమైన రక్తము ద్వారా వీళ్ళందరూ కడగబడటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన ఈ ప్రయాస వ్యర్థమవకుండా, ఈ పాటలు వ్యర్థమవకుండా, అయ్యా నీ మాటలు వ్యర్థమవకుండా, ఈ ప్రార్థనలు వ్యర్థమవకుండా ప్రభువా కార్యము చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ వందనాలు. వచ్చిన సేవకులను బట్టి అయ్యా నాయన ప్రభు ఉన్న గ్రామంలో ఉన్న పెద్దలను బట్టి చిన్న పిల్లలు బట్టి నైనా ప్రతి వారిని మీ చేతులుగా చెప్తున్నాం. అందరి వైపుని కనిదృష్టించమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది మారు మనసు పొంది అయ్యా నాయన పాప క్షమాపణ నిమిత్తము నాయన నీ పరిశుద్ధమైన రక్తంలో కడగబడటానికి వాళ్ళకి నాయన అయ్యా నాయన తండ్రి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా దైవజనుడా, నీ మాటల ద్వారా నా హృదయం తెరబడది, నేను రక్షణ పొందాలని వాళ్ళ నోటి ద్వారా పలికితానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రసన్నత, నీ వెలుగు, నీ కృప మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా జరగబోతున్న కార్యక్రమం కూడా మీ నామానికి మహిమకరంగా వచ్చిన బిడ్డలకి, ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా జరిగించమని, మీరే ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. పాపము చేయొద్దు మహాశాపమయ్య ఈ ఘోర రుగ్మతలు గట్టిగా పాడండి, మీ పాట గట్టిగా రావట్లేదు, అక్కడ సౌండ్ ఉంది. మహాశాపమయ్యో ఈ పాప ఫలితమే ఈ రోగ రుగ్మతలు. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారం. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారం. వస్తానన్న
చేస్తానన్న బహుమానం లేకమానునా, వస్తానన్న యేసురాజు రాకమానునా, చేస్తానన్న బహుమానం లేకమానునా. రారాజు వస్తున్నాడు, జనులారా చింతిస్తున్నాడు. వేగమిరండి జనులారా, ప్రభుని చేరమురండి. వస్తానన్న యేసురాజు రాకమానడు, చేస్తానన్న బహుమానం నన్ను విడచిపోగయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోగయా. నజరేతువాడ నన్ను విడచిపోగయా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా. నీకు తపనలో ఎవరికి చోటే లేదయ్యా. లోకమంతా చూసి నన్నేడిపించిన, చాలితో నన్ను చేరదీసిన. లోకమంతా చూసి నన్నేడిపించిన, చాలితో నన్ను చేరదీసిన. ఒంటరినయ్యా నా తోడు నిలువునా. ఒంటరినయ్యా నా తోడు నిలువునా. దావీదు కుమారుడా నన్ను దాటిపోగయా. నజరేతువాడా నన్ను విడచిపోగయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోగయా. నజరేతువాడా నన్ను విడచిపోగయా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా. నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా, నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా. తల్లి తండ్రి నీవై నన్ను లాలించవా. తల్లి తండ్రి నీవై నన్ను లాలించవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోగయా. నజరేతువాడా నన్ను విడచిపోగయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోగయా. నజరేతువాడా నన్ను విడచిపోగయా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా. నీకు తప్ప మరో ఎవరికి చోటే లేదయ్యా. తయారు చేసుకుంటే మెల్లని పాడినా తీర్చిన నీరుణము తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగా ఇల్లు జీవించనా. ఇల్లు జీవించనా. దినమెల్లని పాడినా తీసుకొచ్చి తర్వాత వీడియో మనకి వీడియో పట్టండమ్మా. ఇవి యూట్యూబ్ లో ఛానల్ ఉంది, ఆ ఛానల్కి వెళ్ళిపోతాడు. జీవించనా ఈ గ్రామం అంతా ఛానల్. నా మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా. ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయ నా మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా. ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయనైనా ని విడువను
ఎడబాయనని నా యేసయ్య వాటికై సహనముతో పరుగెత్తిదా ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని నిన్న మెల్లని పాడినా కీర్తించిన నీ రుణము నీ తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగాని ఇళ్ళల్లో జీవించనా ఇళ్ళల్లో జీవించనా దినమెల్లని పాడినా